నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను మామిడి అల్లము, అందులో చింతపండు లేకుండా మామిడికాయలు ముక్కలు తొరిగి చేసే విధానం వీడియో చేద్దామని చేస్తున్నాను. దానికి కావాల్సిన వస్తువులు: మామిడి అల్లం ఇట్లా చక్రాలుగా తొక్కు తీసి తొరుక్కున్నాను. ఈ బౌళ్ళు, ఈ బౌల్కి 2 బౌళ్ళు ఈ మామిడికాయ. ఇప్పుడు మనకు చక్కగా మామిడికాయ వచ్చే రోజులు కాబట్టి మామిడికాయతో పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చింతపండు బదులు మనం మామిడికాయ వాడుతున్నాము. బెల్లము, ఇప్పుడు 2 కప్పులు వచ్చినాయి కదా మనకు, 2 బౌల్స్. దీనికి 1 బెల్లం. ఇంకా తీయగా తిందామనుకున్న వాళ్ళు 2 కప్పులు కూడా వేసుకోవచ్చు బెల్లం. తర్వాత కావాల్సిన మెంతులు, ఆవాలు 2 కలిసి దోరగా వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకా ఉప్పు, కారం తగినంత. ఉప్పు కారాలు కూడా కొలత చెప్తాను. మనం బౌలు మామిడాలను తీసుకున్నాం కాబట్టి అర బౌలు ఉప్పు, అర బౌలు కన్నా కొద్దిగా కారం ఎక్కువ. అది ఈ కొలత ప్రకారం చేసుకుంటే మన చక్కగా వస్తుంది పచ్చడి అన్నీ సరిపోయి. దానికి పోపులోకి నూనె, ఈ నూనె సుమారుగా పెట్టాను. ఇంకొంచెం 1/4 కేజీ దాకా నూనె పడుతుంది. అందులోకి పోపు సామాన్లు, ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు వేయాలి. మంచి ఇంగువే పచ్చళ్ళన్నిటికీ రుచి. నూనె కూడా శనగ నూనె పోసుకున్నాం, బాగుంటుంది. ఉంటే పప్పు నూనె కూడా పోసుకోవచ్చు, లేకపోతే శనగ నూనె అయినా మంచిదేను. మంచి బ్రాండ్ ఇంగువ, అదైతే కమ్మని వాసన వస్తుంది. దీంతో మనం ఇవి కావాల్సిన వస్తువులన్నీ కూడా దీంతో మనం తయారు చేసుకుందాము. ఇంకా వంటింట్లోకి వెళ్దాము. స్టవ్ మీద బాండీ పెట్టి మెంతులు వేయించుకుంటున్నాము. సగపాడ వేగినాయి. సగపాడ వేగిన తర్వాత ఆవాలు పోసుకోవాలి. ఆవాలు పోసుకుంటే చిటాపటాలు ఆడేట్టుగా వేయించుకుంటే, ఎర్రగా దోరగా వేయించుకుంటే మాడకుండా పొడి మంచి కమ్మని వాసన వస్తుంది. అల్లం ముక్కలన్నీ కూడా మనం తొరిగి పెట్టుకున్నవి శుభ్రంగా మిక్సీలో వేసాను. మిక్సీలో కూడా కాస్త మెత్తగా మెదిగేదాకా మిక్సీ వేసుకుంటే అది తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ మామిడికాయలు వేసుకోవాలి. ఇప్పుడు మామిడి అల్లము మనకి మామిడికాయ గుజ్జు అన్నీ గుజ్జు చేసుకొని అందులో బెల్లం వేసుకొని అందులో పసుపు వేసుకొని మొత్తం కిందకి పైకి చక్కగా కలిపాము. ఇంకా అందులో మనం కొలుచుకున్న ప్రకారంగా అర బౌలు ఉప్పు అంతా కలుస్తోంది. బాగాను కలిసిన తర్వాత చక్కగా ఇందులో ఉప్పు కూడా వేసేస్తున్నాను. కొలిచి పెట్టుకున్నాను అర బౌలు. తర్వాత ఇది కారం అర బౌలు కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు కన్నా కారం ఎప్పుడు ఎక్కువ వేసుకుంటేనే సరిపోతుంది, ఉప్పు కారాలు. ఇదంతా కలిపేసేసుకొని మనము ఇంకా పోపు చేసుకోవాలి. వంటింట్లోకి వెళ్ళి ఇంకా ఇంతవరకు రెడీ అయిపోయింది మనకు. చక్కగా అడుగు నుంచి బాగా కలిసింది. ఈ గుజ్జు, ఉప్పు, కారము, మామిడి అల్లము అంతా కలిసి చక్కగా కలిసిపోయింది. దీని మీద ఇంకా మనం మెంతి పిండి వేసుకొని ఇంగు వేసి పోపు పెట్టుకోవాలి. మంచి నూనె పోసుకొని చక్కగా దోరగా వేయించుకున్నాం కదా, మెంతులు, ఆవాలు కలిపి ఇట్లా మిక్సీలో పొడి పట్టాను. ఈ పొడి అంతా కూడా ఇంకా ఇందులో వేసుకోవచ్చు. సరే, సమంగానే వేయించి పొడిగా చేశా కాబట్టి ఇంకా ఇందులో వేసేసి శుభ్రంగా కిందకి పైకి కలుపుకోవటమేను. కలుపుకున్న తర్వాత ఇంకా మనం పోపు పెట్టి ఒక్కరు చల్లారిన తర్వాత పోపుని ఇందులో పోసుకుంటే పచ్చడి రెడీ అయినట్టేను. బాండీ పెట్టుకున్నాము. బాండీ కాస్త వేడి పడిన తర్వాత శనగ నూనె పోస్తున్నాను. ఈ శనగ నూనె బాగా కాగిన తర్వాత కొంచెం మెంతులు, ఆవాలు వేసుకొని ఇంగువ వేసుకుంటే పోపు అవుతుంది. కాస్త నూనె కాగాలి. నూనె కాగేటప్పుడు ఇంకా మెంతులు, ఆవాలు చిటపట్లాడాలి. ఇవి తయారైన తర్వాత పోపు పెట్టుకున్న తర్వాత మనం చక్కగా ఒక
ఏదైనా జాడీలోకి తీసి పెట్టుకుంటే నిలవ ఉంటుంది సంవత్సరం పాటు. ఇది దోశల్లోకి, ఇడ్లీల్లో కూడా, అన్నంలోకి, అన్నిట్లలో కూడా బాగుంటుంది. అట్లా వేగుతున్నాయి కొంచెం. అవి నూనె ఇప్పుడే కాగింది, కొంచెం వేగాలి. మనకి ఆవాలు, మెంతులు చక్కగా వేగినాయి. చిట్టపట్లాడిన తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాము. తర్వాత మనం బాగా పచ్చళ్ళు బట్టి 2-3 స్పూన్లు మంచి వాసన వచ్చి ఇంగువ వేస్తున్నాను. ఈ ఇంగువ కూడా అంతా అంతా కలిసి వేగాలి. వేగిన తర్వాత అంతా వేగిపోయింది, రెడీ అయినట్టే పోపు మనకు. ఇంకా ఒక్క 5 నిమిషాలు పోపు చల్లారాక పచ్చట్లో వేసుకోవటమే రెడీ అయిపోతుంది. మనకి పోపు అంతా పెట్టుకున్నాం కదా ఇందాక, అన్ని గింజలు అవన్నీ వేసేసి ఇంగువ నూనె కాచి ఇంకా అంతా చల్లారింది. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం అంతా తయారు చేసుకున్న, మిక్సీలో వేసుకొని తయారు చేసుకున్న పచ్చడిలోకి కలిపేస్తున్నాను. శుభ్రంగా దీన్ని కిందకి పైకి కలుపుకుంటే తిరగమాత మొత్తం పచ్చడికి పడుతుంది. పట్టిన తర్వాత మనం దీన్ని తీసి ఒక జాడీలో పెట్టుకుంటే ఇంకా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇందులో మనకి ఇష్టమైన వాళ్ళు, వెల్లుల్లిపాయ తినేవాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. మేము ఇంగు వేసాము, ఇంగువైనా వేసుకోవచ్చు, ఇంకా వెల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చు. ఇట్లా పోపు చేసి పెట్టుకునేది నిల్వ సంవత్సరం పాటు ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, నెయ్యి వేసుకు తింటే. ఇంకా దోశ, ఇడ్లీ అన్నిట్లలోకి బాగుంటుంది. నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.